తెలంగాణ ఇంటర్ 2026కి సంబంధించి మనకి ఇందాకే అఫీషియల్గా పరీక్షా ఫలితాలకు సంబంధించి ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. అండ్ అలాగే మనకి టైంలో ఒక చిన్న మార్పు అయితే రావడం జరిగింది. మీ అందరికీ డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మనకి పరీక్షా ఫలితాలు చెక్ చేసుకోవడానికి బెస్ట్ వెబ్సైట్ గురించి అయితే చెప్తాను. వెబ్సైట్ పేరు examsarkari.result.info. మీకు వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత కిందకైతే రండి. దీంట్లో మనకి బోర్డ్ రిజల్ట్ దాంట్లో తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ 2026 దానికి అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత కిందకైతే రండి. ఒకసారి డీటెయిల్స్ కూడా ఒకసారి అయితే చదవండి అన్నమాట. మనకి పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఈ వెబ్సైట్లో మనకి వెంటనే రావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, టెలిగ్రామ్ గ్రూప్ అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మనకి వెంటనే అప్డేట్ అయితే చేస్తారన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకైతే ఉండడం జరుగుతుంది. సో లింక్స్లో కూడా వెంటనే ఫాలోఅప్ అయితే అవుతైతే ఉండండి అన్నమాట. లింక్ 1 లింక్ 2 కూడా. అండ్ వెబ్సైట్ కూడా ఒకసారి విజిట్ అయ్యి చెక్ చేస్తే అయితే ఉండండి. మనం వెంటనే ఫలితాలు కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకసారి మనం ముఖ్యంగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ప్రెస్ నోట్ అయితే ఇదే అనమాట. సో ఇక్కడ మెయిన్గా ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి రేపు ఇక్కడ విల్ బీ డిక్లేర్డ్ ఆన్ మనకి April 12 at 11 AM అని చెప్తున్నారు అనమాట. శ్రీ కేశవరావు రిలీజ్ చేయబోతున్నారు. మనకి ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి మనబడి దాంట్లో అండ్ అలాగే కింద కనిపించే వెబ్సైట్లు. సో మెయిన్గా ఇటువంటి వెబ్సైట్లో మనకి ఫలితాలు కూడా రిలీజ్ చేయబోతున్నారు. ముఖ్యంగా 11 AMకి అయితే ఫలితాలు అయితే రాబోతున్నాయి అన్నమాట. మీకు రేపు వీడియోలో కూడా చెప్తాను ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఎలా ప్రాసెస్ చేయాలి అనేది. టైంలో చిన్న మార్పు చేశారు. యాక్చువల్లీ 12:30 అన్నారు, కానీ అఫీషియల్ ప్రెస్ నోట్లో 11 AM చెప్పారు. 11 AMకి ఫైనల్లీ 11 AMకే మనకి ఫలితాలు అయితే రాబోతున్నాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. అండ్ అలాగే మీ అందరు కూడా ఒక బెస్ట్ యాప్ గురించి అయితే చెప్తాను ఫలితాల విషయంలో. మెయిన్గా ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇక్కడ చూస్తున్నారు కదా, తెలంగాణ బోర్డ్ రిజల్ట్ అని టైప్ చేయండి. మీకు యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫార్మాట్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ కౌంట్ డౌన్ కూడా రన్ అయితే అవుతైతే ఉంటుంది. అండ్ అలాగే మనకి ముఖ్యంగా ఒకసారి ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ముఖ్యంగా సర్టెన్ ఒక వెబ్సైట్ మీద డిపెండ్ అవుతే కష్టం. ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఒక్కొక్క వెబ్సైట్ మీద ఎక్కువ అయితే ఉంటారు. సర్వర్ కూడా కొంచెం బిజీగా అయితే ఉంటుంది అన్నమాట. అందుకు చెప్తున్నాను. మెయిన్గా నేను చెప్పే ఒక ఫస్ట్ వెబ్సైట్ లింకు అండ్ అలాగే ఈ యాప్ లింక్ కూడా అందరు ఫాలో అయితే అవుతైతే ఉండండి. మీకు బెస్ట్ రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ముఖ్యంగా మీకు అయితే చూపిస్తాం కదా, ఈ వెబ్సైట్లో కూడా అందరైతే ఫాలో అయితే అవుతైతే ఉన్నాడు అన్నమాట. ఎందుకంటే మీకు వెంటనే కూడా రావడం జరుగుతుంది. చాలా ఇయర్స్ నుంచి చెప్తున్నాను. అండ్ అలాగే ఈ రెండు అయితే ఫాలో అయితే అవుతుండండి. మీకు వెంటనే వచ్చిన తర్వాత కూడా వెంటనే చూసుకోగలుగుతారు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.